ఆ వండటం అనేది దీంట్లో వండినప్పుడే అవన్నీ పోయినాయి. వాళ్ళంతటా వాళ్ళు చెప్పి ఈ 2 సంవత్సరాల్లో మాకు ఏ సమస్యలు లేవు అని. ఒక ఆయన గాంధీనగర్ నుంచి మొదట్లో వాహనంలో వచ్చేవాడు ఆయన. ఒక 2.5-3 కిలోమీటర్లు. గత సంవత్సరం నుంచి ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు. 65 సంవత్సరాలు ఆయన. ఇవన్నీ మీ భోజనం ద్వారా జరిగింది. ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం లేదంటున్నారు. ఈ అల్యూమినియం అంత ప్రమాదకరమైంది. మనం పాలేకర్ గారి వ్యవసాయంలో పండించిన దేశీయ విత్తనాలు తీసుకెళ్ళి దాంట్లో వండుకుంటే అల్యూమినియం పాత్రలో మనకి 3 మార్కులు వస్తాయి ఆరోగ్యపరంగా. దీంట్లో వండుకున్నాం అనుకోండి 93 మార్కులు వస్తాయి. రైట్. కంచు పాత్రలో వండుకుంటే 97 మార్కులు వస్తాయి. కుండలో వండుకుంటే 100కి 100 మార్కులు వస్తాయి. మరి ఎప్పుడు మట్టి కడుపులోకి వెళ్ళదంటారా? మట్టితో పాటు సూక్ష్మ పోషకాలన్నీ మనకు వెళ్తాయి. దాంట్లోనే కాపర్ ఉంటుంది, దాంట్లోనే ఐరన్ ఉంటుంది. అలా వచ్చారా? ఇది మట్టి నుంచి వచ్చాం కదమ్మా, ఇవన్నీ సహజంగా అందుతాయి. కానీ సామూహికంగా ఎంతమందికి చేసేటప్పుడు మట్టి పాత్రలు అనేది ఆ సైజ్ చేయలేరు. అది ఆ కళ నైపుణ్యం గల మనుషులు లేరు. ఇక సెకండ్ ఏంటంటే రాచిప్పులు అంటారు. మీరు కృష్ణమఠం వెళ్ళారా? రాచిప్పులు నాకు తెలుసు. మా ఇంట్లో మా బామ్మగారి ఇంట్లో ఉండేది. అందులో ఉప్పు వేసి పెట్టేవాళ్ళు. అందులో రసం సాంబార్ కాచేవారు మా. దాంట్లో వండితే సాంబార్ 3 రోజులు నిల్వ ఉంటుంది. ఇది ఉడిపి కృష్ణమఠంలో ఈ రోజుకి ఆ పాత్రలు ఉన్నాయి, ఇంత ఉంటాయి. దాన్ని వంట అయిపోయిన తర్వాత కట్టెలు బయటకు తీసేస్తారు. దాన్ని ఎవరు హ్యాండ్లింగ్ చేయలేరు. ఓహో, అంత బరువు. దాన్ని ఎవరు మనుషులు మొయ్యలేరు. దాన్ని ఇంతలా ఉంటుంది. దాన్ని కదపని కూడా కదపలేరు. ఇక వంట అవ్వగానే కట్టెలు తీసేస్తారు, దాన్ని తోడుకుంటారు, మళ్ళీ తడి బట్టతో దాన్ని శుభ్రం చేసి ఇంకో వంట వండుతారు. ఓకే ఓకే. వాటిలో చేస్తే ఇంకా మంచిది. కానీ అవి లేవు. అన్ని దాని నుంచి కూడా మనకి అందుతాయి. అన్ని రకాల మనకి మినరల్స్ ఏవి అందాలో దాని నుంచి అందుతాయి. కానీ అవన్నీ లేవు కాబట్టి ఇప్పుడు కనీసం 93% వచ్చే ఇత్తడిలో వండితే అవుతుందని. ఇప్పుడు కంచు తయారు చేసేవాళ్ళు కూడా ఈ సైజు లేరు. అది చాలా ఖరీదైంది. ఇక ఉన్న పాత్ర ఇళ్లల్లో ఎవరింట్లో ఉన్నాయో మళ్ళీ మేలు కొలపటానికి, ఈ జ్ఞానాన్ని అందించడానికి, ఇవి అలంకరణకి పండగలకి చక్కగా క్లీన్ చేసి పెట్టి చూపించే కాదు. దీంట్లో జీవన విధానం సాగాలి. అందుకని ఈ కార్యక్రమం ఎన్నాళ్ళు మనం వ్యవసాయం మీద ప్రచారం చేశాము, ఆచరించాము. ప్రకృతి వ్యవసాయాన్ని, దేశీ విత్తనాన్ని స్వామివారికి అందిస్తున్నాం. 3 సంవత్సరాలు పూర్తి వస్తుంది. ఇప్పుడు ఈ మెటల్ మీద మనం పనిచేయాలి. పాతకాలం వస్తువులతో వంటలు వండుకోవాలి. దీనివల్ల అంటారు గ్యాస్ ఎక్కువ అవుతుంది కదండి అంటారు. గ్యాస్ ఎక్కువ అవుతుంది, ఖర్చు ఎక్కువ అవుతుంది అంటున్నారు. కానీ అది వండుకుంటే మీ ఒంట్లో గ్యాస్ ఎక్కువ అవుతుంది. అల్యూమినియం వండుకుంటే కదా. అన్నం అరగాలి, కుళ్ళకూడదు. ఇప్పుడు అల్యూమినియంలో వండుకుంటే తిన్న అన్నం కుళ్ళిపోతుంది. దానివల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది. అపాన్న వాయువులన్నీ కూడా కింద నుంచి రావాలి. పైకి తేనుపుల రాగులు వస్తే మనకి జీర్ణ వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తమైనట్టు. అది దీంట్లో వండుకుంటే నవ్వుతుంది. ఇలాంటి విషయాల మీద ఎవరు అమ్మలు, ఎవరు పెద్దమ్మలు, ఎవరు నిపుణులు ఉన్నారో వాళ్ళందరికీ పిలుపునిస్తున్నాం మీ ద్వారా. అక్కడ వచ్చి ఈ 5 రోజులు భోంచేసి అయోమయంలో నెట్టవేయబడిన ఈ సమాజానికి ఈ విషయాలు చెప్పే పని ఎవరికి వాళ్ళు పూనుకోవాలి. 5 రోజుల్లో ఈ పని చేయటం అనేది చాలా ఖర్చుతో కూడుకుంది. ఊరికాని ఊరికెళ్ళి చేస్తున్నాం. ఇది ఇక్కడ చేస్తే భవిష్యత్తులో ఇంకో ఊరిలో మొదలు పెడదామని, ఇంకో నగరంలో చేద్దామని, ఒక ఊరితో ఆగేది కాదు ఇది. అందుకని ఇది నిరంతరం వ్యవసాయాన్ని, విత్తనాన్ని, గోవు యొక్క గొప్పతనాన్ని చెప్తూనే ఈ భోజనాల గురించి శిబిరాలు నిర్వహించాలనేది నిర్ణయం తీసుకున్నాను. తినిపించినాక ఇంకేముంది, శరీరంలో మార్పు వచ్చిందనుకోండి, నమ్మాల్సిందే కదా. ఆ పని చేద్దామనండి. ఇప్పుడు ఇంతమంది గ్యాస్ట్రోఎంట్రాలజీలు వచ్చారు, ఇన్ని రకాల సమస్యలు వచ్చినాయి అంటే తాత ఉన్నప్పుడు ఎన్ని లేవు కదా సమస్యలు. వాళ్ళు చక్కగా ఇత్తడి గిన్నెలో వండుకు తిన్నారు. 6:30, 7 అయిందనుకోండి, నోట్లో ముద్ద గూట్లో దీపం అనేవాళ్ళు. చక్క 3ంటికి లేసేవాళ్ళు కదా. ఇప్పుడు వేళ కాని వేళ భోజనాలు, వేళ కాని వేళ తినాల్సినవి, పడుకోవాల్సిన టైంలో భోజనాలు, ఇలా తిని అంతా కూడా మనం అందరికీ పిల్లలు పుడతారు, పక్షులకు పుడుతున్నాయి కదా, ఆవులకు పుడుతున్నాయి కదా, మనుషులు ఎందుకు పుట్టలేదంటే మనిషి తినే ఆహారం చెడ్డదైపోయింది. సో ఈ ఆహార సంస్కృతి గురించి మాట్లాడాలి ఇప్పుడు దీని మీద. అందుకని మీ ద్వారా ఎవరు ఇళ్లల్లో పెద్దమ్మలు ఉన్నారో, అమ్మమ్మలు ఉన్నారో, ఇది ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క లైబ్రరీ.
ఒక పేజీ కాదు, పుస్తకం. వాళ్ళని తీసుకొచ్చి ఇవన్నీ చెప్తాకి ఇప్పుడు మీకు ఆవిడ పరిచయం చేశాను కదా, శ్రీశైలం మాతని, ఆవిడ కూడా వస్తా అన్నారు. ఇలా ఇంకా మీకు ద్వారా ఇది జరగాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా. ఇప్పుడు ఇన్ని రకాల బియ్యాలు తీసుకొచ్చారు, ఒక్కసారి వాటి గురించి ఏమన్నా మాకు డీటెయిల్గా ఇదేంటంటే ఇప్పుడు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము 365 రోజుల సంవత్సరానికి తిరుమల స్వామివారికి ఒక 15-20 రకాలతోనే గత 3 సంవత్సరాల నుంచి నైవేద్యం జరుగుతుంది. అదే పూరి జగన్నాథ్లో రోజుకు 3 రకాలతో నైవేద్యం చేస్తారు. మళ్ళీ అదే పెట్టాలంటే మళ్ళీ సంవత్సర కాలం పట్టుద్ది. అంటే 1000 రకాలు వాళ్ళ చేతిలో అందుబాటులో ఉన్నాయి. మనం ఇప్పుడు ఒక 365 రకాలు సేకరించి పండించాం. ఈ విత్తనము స్వామివారికి మాత్రమే జరుగుతుంది ఇప్పుడు ఒక 20 రకాల్లో. భవిష్యత్తులో 365 రోజులు తరిగొండ వెంగమాంబకి ఎంతమంది భక్తులు వస్తారో, స్వామివారి భక్తులు, వాళ్ళందరూ కూడా ఈ భోజనం తినాలి, స్వామివారు కూడా తినాలి, రోజుకో రకం తినాలి. అప్పుడు విత్తన సంపద భాండాగారం మనకి మిగిలిపోతుంది. అంటే గుడికి నైవేద్యానికి ఒక సంబంధాన్ని ఏర్పాటు చేస్తే విత్తనం బతికిపోతుంది. దానికోసం ఇవి ఎవరైతే స్వామివారికి నైవేద్యం ఇద్దాం అనుకుంటున్నారో, అన్నదాన సత్రంలో ఒకరోజు దాతగా మిగులుదాం అనుకుంటున్నారో వాళ్ళని పిలుపునిస్తున్నాం. మన రాష్ట్రంలో 365 మంది దాతలు, అంటే రోజుకి స్వామివారికి తిరుమలలో 16 లక్షల నుంచి 17 లక్షలు అవుతుంది. ఒక్కరోజు కొండ మీదకి వచ్చిన అందరికి భోజనం పెడతాయి. బియ్యానికి అయ్యే ఖర్చు ఏ దాత ముందుకు వచ్చినా ఇది అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళైతే చేయట్లేదు, మనం 3 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం. స్వామివారికి పెడుతున్నారు కానీ భక్తులు పెట్టట్లా. దాతలకు పిలుపునిచ్చామనుకోండి, ఒక్కొక్క విత్తనం వాళ్ళ ఊరిలో తీసుకువెళ్ళి వాళ్ళ నాన్న పేరునో తాత పేరునో విత్తనాన్ని రైతులకి ఇచ్చి డెవలప్ చేస్తారు. అవన్నీ కూడా మళ్ళీ బైబ్యాక్ తీసుకుని అదే దాత స్వామివారికి నైవేద్యం పంపిస్తాడు. ఇటు రైతును ఆదుకుంటున్నాడు, స్వామివారికి నైవేద్యం ఇస్తున్నాడు, తర్వాత భక్తులకి మంచి ప్రసాదం ఇస్తున్నాడు, గోవుని బతికిస్తున్నాడు, భూమిని బతికిస్తున్నాడు. అంటే 5 రకాల పుణ్యాలు వస్తాయి. హుండీలో డబ్బు లేకుండా రైతు జేబులు వేస్తే ఇలా 5 పుణ్యాలు వస్తాయి. 16 నుంచి 17 లక్షల రూపాయలు ఖర్చు పెట్టే వాళ్ళు ఈ రాష్ట్రంలో చాలామంది ఉన్నారు సంవత్సరానికి స్వామివారికి ఓటాకి. దాన్ని పిలుపునిస్తున్నాం. ఎందుకంటే పూరి జగన్నాథ్లో ఎలా జరుగుతుందో మనకి ఇలా జరగాలి. ఇక్కడ మీ ఛానల్ ద్వారా ఇది జరిగితే అప్పుడు ఈ సాగు విస్తరణ ఇంకా పెరుగుద్ది. రోజుకి 1,00,000 మంది తింటున్నారంటే ఎన్ని ఆవులు బతుకుతాయి ఈ భూమి మీద, ఎన్ని గోవులు. గోవు నడయాడిన చోటే భూమి శ్వాస తీసుకుంటుందమ్మా. గోమయం గోమూత్రం ఎక్కడైతే పడిందో అక్కడ వానపాములు సూక్ష్మజీవులు పెరుగుతాయి. దానివల్ల వర్షపు నీళ్ళు భూమిలో ఇంకుతాయి, భూమి శాంతిస్తుంది, భూమికి ప్రాణవాయువు అందుద్ది. వానపాములు 16 అడుగులు భూమి దున్నుతూ ఉంటుంది నిలువుగా. అప్పుడు భూతాపం తగ్గుద్ది, వర్షపు నీళ్ళు భూమిలో ఇంకుతాయి. ఇవన్నీ జరగాలంటే ఈ గో ఆధారిత వ్యవసాయం జరగాలి. విత్తనాన్ని నైవేద్య రూపంలో అందించాలి స్వామివారికి. తరిగొండ వెంగమాంబలో అన్నప్రసాదనాలు జరగాలి. 365 మందిని రమ్మని పిలుపునిస్తున్నాం. ఒకటి. రెండోది, దీంట్లో ఇంకా మీ ఇంట్లో ఎవరైతే వాళ్ళ ఇళ్ళల్లో భవిష్యత్తులో అబ్బాయి పెళ్లి చేయాలి, అమ్మాయి పెళ్లి చేయాలి అనుకుంటారు కదా, చేయాలనుకున్నప్పుడు ఈ 5 రోజులు వచ్చి భోజనం చేయండి. అటు పెళ్లి కొడుకు తల్లిదండ్రులు, పెళ్లి కూతురు తల్లిదండ్రులు అందరూ రావచ్చు, మొత్తం ఈ కొత్త జంట కూడా. ఈ 5 రోజుల్లో ఏదో ఒక రోజు భోజనం చేస్తే నచ్చిందనుకోండి, ఆ భోజనం మీ పెళ్ళిలో ఇలా పెట్టండి. అపోహలే కదా, ఇది నవ్వలేరు తినలేరు అని. అది తిన్నాకి వచ్చారనుకోండి, నచ్చిందనుకోండి, అప్పుడు స్థానికంగా మీరు ఏ జిల్లాలో అయితే ఉన్నారో ఆ జిల్లా రైతుల నెంబర్లు మేమే ఇస్తాం. కరెక్ట్. అక్కడ వంట వాళ్ళని కూడా మేము పరిచయం చేస్తాం, వంట వాళ్ళు కూడా మేము పంపిస్తాం. మీ వంట వాళ్ళకి ఇది ట్రైనింగ్ ఇప్పిస్తాం. ఇట్లా చేసామనుకోండి, అప్పుడు ఆరోగ్యం కాదు, క్యాటరర్స్కి ఇచ్చే దానికన్నా దీంట్లో మనకి 30% తక్కువలో అయిపోద్ది. కరెక్ట్. బజార్లో ఇచ్చే క్యాటరర్స్ అదంతా కెమికల్, దానికన్నా 30% తక్కువలో ఇది అయిపోద్ది. జనరల్గా కొత్త పంటలకి పురుగు చాలా తొందరగా పడుతుంది కదండి. ఇవన్నీ 6 నెలల నుంచి సంవత్సరం అయ్యమ్మా. అవును. ఇందులో మీరు మరి పురుగు పట్టకుండా ఏం చేస్తారు? పురుగు పట్టకుండా దీంట్లో విత్తనాన్ని సంరక్షించడానికి చేసే పని ఏంటంటే సమపాళల్లో
గానుగ అంటారు, గానుగ, వేప, జిల్లేడు, ఈ 3 ఆకుల్ని ధాన్యపు రాసుల మీద ఎక్కడైతే మనం ధాన్యాన్ని నిల్వ పెడుతున్నామో పైన కప్పామనుకోండి మీకు వడ్ల చిలకలు రావు. అవునా? దాని మీద పసుపు చల్లాలి. శాస్త్రీయ పద్ధతులు ఇవన్నీ కూడా సహజంగా ఉన్నాయి ప్రకృతి పరంగా. ఇవి రావు. బియ్యం ఆడించిన తర్వాత 3 నెలల వరకు పురుగు రాకుండా ఏం చేయాలంటే దాంట్లో వసకొమ్ములు వేస్తారు. బియ్యంలో వసకొమ్ము వేస్తారు. కొన్ని ప్రాంతాల్లో కొంతమంది వేపాకు వేస్తారు. వేపాకు కడిగారు అనుకోండి, ఎండిపోయింది కదా, నీటిలోకి వచ్చి పైకి వచ్చేస్తుంది. వంచేటప్పుడు చేదు రాదు. చిటికెడ ఆముదం వేస్తారు. వేసి ఆముదాన్ని బియ్యపు రాసులు వేసేసి దానికి పట్టించి పెడితే పురుగు రాదు. ఇలా 3 నెలల వరకు నిలవ ఉంటాయి ఈ బియ్యం. అలా తయారు చేసిన బియ్యాలు ఇవన్నీ.